నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో మొదలైన వాగ్వాదం ఒక్కసారిగా చొక్కాలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి చేరింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీనియర్ నేత వి హనుమంతరావును కూడా తోసేయడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కార్వాన్ ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది వెనక, రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది ఆ విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ నజీర్ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్ ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది వెనక, రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది ఆ విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ నజీర్ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు ఉచ్చును పోలీసులు పక్కడ్బందీగా బిగుస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కనుగొనేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు భగీరథ్ను మోయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. భగీరథ్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి మేడ్చల్ కోర్టు ఇవ్వడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయం చెర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న భగీరథ్ను నేరం జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ పక్కడ్బందీ ఛార్జ్ షీట్ను తయారు చేస్తున్నారు. పోక్సో
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు ఉచ్చును పోలీసులు పకడ్బందీగా బిగిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కనుగొనేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు భగీరథ్ ను మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. భగీరథ్ ను 3 రోజుల పోలీస్ కస్టడీకి మేడ్చల్ కోర్టు ఇవ్వడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయం చెల్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న భగీరథ్ ను నేరం జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ పకడ్బందీ ఛార్జ్ షీట్ ను తయారు చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి ఊహాగానాలు వేడెక్కాయి. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ మే 30న కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై చర్చలు జరుగుతున్న వేళ ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి ఊహాగానాలు వేడెక్కాయి. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ మే 30న కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై చర్చలు జరుగుతున్న వేళ ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని సేవాతీర్థ ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం ముగిసింది. ఇక మోడీని ఆయన కలవటం 12 ఏళ్లలో ఇదే తొలిసారి కాగా ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి పనులపై మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలతో విజయ్ భేటీ అయ్యారు. ఇక 3 రోజుల పాటు ఢిల్లీలో విజయ్ పర్యటన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలో దమ్ము నాగమ్మ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 85 ఏళ్ల నాగమ్మను ఆమె సమీప బంధువు సింహ సత్య చంపేసింది. అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సింహ సత్య మృతురాలి వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులను దొంగలించేందుకే హతమార్చినట్లు నిందితురాలు అంగీకరించింది. బంగారు చెవిదిద్దులను తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వాలని అడిగితే నిరాకరించిందని, దీంతో మంచంపై పడుకొని టీవీ చూస్తున్న నాగమ్మ మెడకు చున్నీ బిగించి హతమార్చినట్లు చెప్పింది. బంగారు చెవిదిద్దులను ఒక మహిళ వద్ద 50,000 రూపాయలకు తాకట్టు పెట్టానని వివరించింది. కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సిఐ స్వామి వివరించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈరోజు కసింకోట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 111/2026లో ఇనీషియల్ గా అనుమానాస్పద మృతిగా ఒక కేసుని నమోదు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా మేము దాన్ని ఆన్ డీపర్ ఇన్వెస్టిగేషన్ మాకు తెలిసింది ఏంటి అంటే ఆవిడ ఇయర్ రింగ్స్ అండ్ ఎత్తు గొలుసులు మిస్సింగ్ అని చెప్పేసి మేము చూడటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని పిఎంఈ రిపోర్ట్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ద్వారా అది మర్డర్ గా ధృవీకరించుకుని, మర్డర్ ఫర్ గెయిన్ గా ధృవీకరించుకుని అది కేసుని సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. దీని ప్రకారం కసింకోట సిఐ గారు శ్రీ ఏ స్వామినాయుడు గారు ఈ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమె వచ్చినట్టు తెలుస్తుంది. ఈ
లేడీని చూడటానికి, డిసీజ్డ్ లేడీని చూడటానికి చూసి సబ్సిక్వెంట్ గా ఆమె ఇయర్ రింగ్స్ ఏమైతే ఉందో అవి ఈ కొదవ పెట్టుకోవడానికి అడిగినట్టు దానికి ఆమె నిరాకరించడంతో ఆమెని ఒక చున్నీ తీసుకుని స్ట్రాంగులేట్ చేసి చంపినట్టు వివరాల ప్రకారం మాకు తెలిసింది. సో సబ్సిక్వెంట్ గా మేము టీమ్స్ ఫామ్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్ ని పట్టుకుని ఈ గోల్డ్ ఏదైతే ఉందో అది కొప్పాక దగ్గర ఒక లేడీకి కొదవకి ఇచ్చినట్టు తెలిసింది. సో ఆమెను కూడా తీసుకొచ్చి ఈ గోల్డ్ ఏదైతే ఉందో టోటల్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ టీమ్ సిఐ స్వామినాయుడు గారు అండ్ ఎస్ఐ లక్ష్మణ్ హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. ఇనీషియల్ గా ఎటువంటి క్లూస్ లేదు, ఫ్యామిలీలో కూడా ఎటువంటి సస్పిషన్ లేదు. ఇది ఒక నార్మల్ డెత్ కిందే మనకి డిక్లేర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ క్రైమ్ సీన్ విజిట్ చేసి ఈ డెత్ లో ఏదో ఒక సస్పిషన్ ఉంది అని చెప్పి సస్పెక్ట్ చేసి తర్వాత బేస్డ్ ఆన్ పిఎంఈ కూడా దగ్గరుండి చేయించి అండ్ దాంట్లో సస్పిషన్ ఉందని అండ్ ఆ అక్యూజ్డ్ ఎవరని చాలా డీటెయిల్డ్ వర్క్ చేసి ఈ సిఐ అండ్ ఎస్ఐ హ్యాస్ డన్ గుడ్ వర్క్. ఈ టోటల్ వీళ్ళ క్రైమ్ టీమ్ తో కలిపి ఈ అక్యూజ్ ని తీసుకొచ్చి ఈ రోజు మన ముందు పెట్టి కేసు ఆల్టర్ చేయడం జరిగింది. రైతు డిస్కిమ్ లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మూడో డిస్కిమ్ ఏర్పాటు ప్రతిపాదన వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. రైతు డిస్కిమ్ పై ప్రజాభిప్రాయం తీసుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని ఆరోపించారు. రైతు డిస్కిమ్ ఏర్పాటు చేయాలని రైతులు కానీ, రైతు సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ అడగలేదని గుర్తు చేశారు. సిబ్బంది కొరత, సమన్వయ లోపంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని అన్నారు. నైన్ ప్లస్ న్యూస్ లో స్మాల్ బ్రేక్.